మహిళల శరీరంలో ఒక ముఖ్యమైన భాగం, కానీ చాలామందికి ఇంకా స్పష్టంగా తెలియని విషయం క్లిటోరిస్ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుందని ఈరోజు సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర ట్రూట్స్. ఇక్కడ మనం ఆరోగ్యానికి సంబంధించిన విద్యాపరమైన విషయాలను సులభంగా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోలో మనం మహిళల శరీర నిర్మాణంలో ఒక ముఖ్యమైన భాగం అయిన క్లిటోరిస్ గురించి పూర్తి అవగాహన పొందుదాం. క్లిటోరిస్ అనేది మహిళల జననేంద్రియాలలో ఉండే ఒక చిన్న భాగం. బయటికి ఇది చిన్నగా కనిపించిన లోపల ఇది పెద్ద నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది యోని ప్రవేశం పైన చిన్న చర్మ ముడతల మధ్య ఉంటుంది. దీనిని క్లిటోరల్ హుడ్ అనే చర్మం కొంతవరకు కప్పి ఉంచుతుంది. మనకు కనిపించే భాగం మాత్రమే క్లిటోరిస్ కాదు. దీనికి లోపల రెండు వైపులా విస్తరించే భాగాలు ఉంటాయి. వాటిని క్రూరా అంటారు. ఈ మొత్తం నిర్మాణం కలిసి ఒక పెద్ద నెట్వర్క్లా పనిచేస్తుంది. కాబట్టి క్లిటోరిస్ అనేది కేవలం ఒక చిన్న బిందువు కాదు, ఒక పూర్తి అవయవం అని చెప్పచ్చు. ఇక క్లిటోరిస్లో సుమారు 8,000 కంటే ఎక్కువ నరాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మన శరీరంలో అత్యంత సెన్సిటివ్ భాగాల్లో ఒకటి. ఈ కారణంగా ఇది స్పర్శకు చాలా వేగంగా స్పందిస్తుంది. వాస్తవానికి క్లిటోరిస్ మరియు పురుషులో ఉన్న భాగం ఒకే మూల నిర్మాణం నుంచి అభివృద్ధి చెందుతాయి. అంటే ఇవి బయాలజీ పరంగా సంబంధం ఉన్నవి. ఈ విషయం మనకు శరీర నిర్మాణం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో చూపిస్తుంది. మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులో జరిగే సమయంలో క్లిటోరిస్ సెన్సిటివిటీ కూడా మారచ్చు. ఉదాహరణకు వయసు పెరగడం లేదా ఇతర హార్మోన్ మార్పుల వల్ల ఈ భాగం స్పందనలో తేడాలు రావచ్చు. క్లిటోరిస్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఇది చిన్న భాగం మాత్రమే అని అనుకోవడం తప్పు. దీని పని గురించి చాలామందికి తెలియదు. కొంతమంది దీనిని పట్టించుకోరు కూడా. కానీ నిజానికి ఇది మహిళల శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. శరీరంలోని ప్రతి భాగం లాగానే క్లిటోరిస్ ఆరోగ్యాన్ని కూడా గమనించడం అవసరం. ఎప్పుడైనా నొప్పి, వాపు లేదా అసౌకర్యంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇది కూడా సాధారణ ఆరోగ్య పరిధిలోకే వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఇది మనకు శరీరం గురించి స్పష్టమైన అవగాహన ఇస్తుంది, అలాగే అపోహలను తొలగిస్తుంది మరియు ఆరోగ్యపరమైన దృక్పథాన్ని పెంచుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని విద్యాపరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే అవగాహన అందరికీ అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.